ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకు వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. రిపోర్టింగ్ చేసే టైంలో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు, శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. అంటే మనకి కావాల్సిన డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్తాను. మెయిన్గా మన ఏపీ ఎంసెట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఏపీ ఎంసెట్ జాయినింగ్ రిపోర్ట్ అయితే మనకైతే కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇదివరకు ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ హాల్ టికెట్ అయితే ఉంటుంది కదా, అదైతే కావాలన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు మన ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. 10th క్లాస్ సంబంధించి ఒరిజినల్ మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో కూడా మనకైతే కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మనకి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఇంటర్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది మనకి ఫీజు రియంబర్స్మెంట్ పర్పస్ కోసం. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని. మెయిన్గా మీకు క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫామ్ అయితే ఫిల్ చేపిస్తారన్నమాట మీ కాలేజ్ వాళ్ళే. మీరైతే టెన్షన్ కూడా పడకండి. ఎటువంటి వాళ్ళైతే చూసుకుంటారు ఫుల్గా. ఫీజు రియంబర్స్మెంట్ మీకు రావాలంటే వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారన్నమాట. ఆ ఫామ్ ఫిల్ చేస్తేనే మీకైతే రావడం జరుగుతుంది, స్టార్ట్ అయితే అవుద్దన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు వైట్ రేషన్ కార్డు పట్టుకెళ్ళండి, క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళండి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా పట్టుకెళ్ళండి అన్నమాట. అండ్ అలాగే ఆధార్ కార్డు కూడా పట్టుకెళ్ళండి. అండ్ అలాగే ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కన్ఫామ్గా మనమైతే పట్టుకెళ్ళాలి. వేరే స్టేట్ విద్యార్థులు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళాలి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో, అంటే క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, పిహెచ్ కానీ, గేమ్స్ కానీ ఉంటారో వాళ్ళొసరికి ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళండి. అంటే అలాగే ఎవరైతే వేరే స్టేట్ వాళ్ళు విద్యార్థులు ఉంటారో వాళ్ళొసరికి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనమైతే మస్ట్ అండ్ షుడ్గా పట్టుకెళ్ళాలి. అండ్ అలాగే ఎవరికైతే మెయిన్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇవ్వండి. మీరు కాలేజీకి వెళ్ళేప్పుడు కూడా ఒరిజినల్తో పాటు జిరాక్స్లు పట్టుకెళ్ళండి. ఒరిజినల్ ఏంటంటే వాళ్ళు వెరిఫై చేసేంత వరకు చూడండి, వెరిఫై చేసిన తర్వాత తీసుకోండి అన్నమాట. ఒరిజినల్ అయితే 80% ఇవ్వద్దు. ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఒక కేసు అయితే ఉంటుందన్నమాట. సీట్ వచ్చిన తర్వాత వెళ్తారు, రిపోర్టింగ్ చేస్తారు, నచ్చలేదంటారు, మళ్ళీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని కాలేజీలో సర్టిఫికేట్స్ రిటర్న్ అయితే ఇవ్వరన్నమాట. అందుకు చెప్తున్నా, ఒరిజినల్ని మీరు ఎవరు ఇవ్వకండి, వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇవ్వండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను, స్క్రోల్ చేస్తాం. ఇవన్నీ పట్టుకెళ్తే సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ రెడీ పెట్టుకోండి, ఇవంటే సరిపోతుందన్నమాట.